నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావడి మొదలైంది. రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని డీప్ ఫేక్ వీడియోలు కూడా విడుదల చేసి ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగింది. దానిపైన కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే తెలంగాణలో అధికార మార్పిడి జరిగి దాదాపు 5 నెలలు దగ్గరికి వస్తూ ఉంది. అంటే దాదాపు 150 రోజులు దగ్గరికి వస్తూ ఉంది. ఈ 150 రోజుల్లో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో కేసీఆర్ను కాదని ప్రభుత్వం ఇచ్చినప్పుడు మరి కేసీఆర్ను మించినటువంటి పాలన ఏమైనా చేశారా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 6 గ్యారంటీల విషయంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉన్నది? దీనిపైన మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ విఠల్ గారు మనతో పాటు ఉన్నారు. దీనిపైన అంటే మొత్తంగా అనేక అంశాలపైన గత 5 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ప్రస్తుత ఎన్నికలు కావచ్చు, లేదంటే రాబోయే జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, అన్ని విషయాలు కూడా సునిశ్చితంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్న? చాలా రోజుల తర్వాత ఒక 5 నెలల్లో మౌనం మీరు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో 5 నెలల క్రితం డిసెంబర్ 2023లో మీరు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం పోవాలని చెప్పేసి దాదాపు ఒక 7-8 సంవత్సరాలు మీరు అలుపెరగని పోరాటం చేశారు. మీకు దగ్గర ఉన్నటువంటి మీ జ్ఞానం అంతా కూడా ఉపయోగించి ప్రజల వైపు నిలబడి కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, అనేక రకాల అంశాల్లో మీరు గలమెత్తిరు, ప్రజలను కూడా కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా మళ్ళంటే ప్రశ్నించే గొంతుకులందరూ పనిచేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం జరిగింది. మీరు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత సపోర్ట్ కూడా చేయడం జరిగింది, అంటే అధికార మార్పులో భాగంగా. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి సీఎంగా సక్సెస్ఫుల్ అయినా మీరు అనుకోవచ్చా? అంటే వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా కూడా 5 నెలల సమయం అనేది చాలా తక్కువ సమయం ఒక రకంగా. ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారే ఇది నా పనితీరుకి రెఫరెండం అని చెప్తున్నారు. అవును. ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జామ్ రాసి పాస్ కావడానికే 1 ఇయర్ పడుతుంది. అవును. 5 నెలల్లో వాళ్ళు అసలు సంసారం సర్దుకోవడానికే సరిపోదు. అవును. ఎన్నికల్లో భాగంగా 6 గ్యారంటీలు అనొచ్చు, 100 రోజులు అనొచ్చు. కానీ అవును, ముఖ్యమంత్రి అయినాక అయినా కూడా ఆయన ఇంకా పిసిసి అధ్యక్షుడిగానే మాట్లాడుతున్నాడు తప్ప ముఖ్యమంత్రి హోదా అనేది మర్చిపోతున్నాడు. ఒకే వ్యక్తికి 2 పదవులు ఉండేసరికి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా, పిసిసి అధ్యక్షుడిగా, పార్టీ నాయకుడిగా ఆయన ఎప్పుడు అధికారంలో లేడు, లేకపోతే ఎప్పుడు పెద్ద బాధ్యతలు లేడు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి పదవి కన్నా కూడా 80% రాజకీయ నాయకుడిగానే మాట్లాడేసరికి ప్రజలు, తెలంగాణ ప్రజలేమో కేసీఆర్కి మించిన పాలనను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్లస్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో భాష కానీ, మాట్లాడే విధానం కానీ, అవగాహన కానీ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే వ్యక్తి 2 పదవుల్లో ఉండేసరికి ఆయనలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన హామీలు, ఆయన మాట్లాడింది, ఈ 100 రోజుల్లో రెఫరెండం అనేది తనకు తాను ఏ విధంగా అయితే నెరేటివ్ బిల్డ్ చేసిండో అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సెల్ఫ్ గోల్గా అవుతుంది. ఎందుకంటే తెలంగాణ సమాజము మిగతా సమాజాల కన్నా భిన్నమైంది. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కొన్ని లక్షల మంది ప్రజల త్యాగాలు చేసి 60 ఏళ్ల పోరాటం చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గద్దె దింపి 14 ఏళ్ళు మనందరం కొట్లాడితే కేసీఆర్ అనే ఒక మామూలు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి తెలంగాణ మొత్తానికి నాయకుడుగా ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ త్యాగం వచ్చింది. అలాంటిది 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వానికి దూరంగా కేసీఆర్ పరిపాలన చేయడంతో మనమందరం సమాజం అంతా ఏకమై ప్రజలు కోరుకున్న తెలంగాణ వేరు, కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ వేరు, ప్రజల తెలంగాణ వర్సెస్ దొరల తెలంగాణ అనే నెరేటివ్లో కేసీఆర్ నియంత ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో సమాజం అంతా ఏకమై కొట్లాడింది. ముఖ్యంగా ప్రశ్నించే గొంతులు, మీలాంటోళ్ళు, మాలాంటోళ్ళు, ఉద్యమకారులు అంతా కలిసి కొట్లాడితే అప్పుడు ఉన్న ఆప్షన్లో ప్రజలకి జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ, మునుగోడు ఎలక్షన్ కానీ, హుజూర్ నగర్ ఎలక్షన్ కానీ, లేకపోతే మెదక్ దుబ్బాక ఎలక్షన్లలో బీజేపీ అనుకున్న దానికన్నా వేగంగా పుంజుకుంది. దాంతో ఒక దశలో ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కి బీజేపీ అవుతుంది అనుకున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు కావడము, దూకుడుగా ఉండడము, అటువంటి టైంలో ఇక బీజేపీ అనుకున్న దశలో కవితను అరెస్ట్ చేయకపోవడము, పనిచేస్తున్న బండి సంజయ్ని తీసేయడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నెరేటివ్ మొత్తం సమాజంలో రావడంతో అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడము, బీజేపీ బీఆర్ఎస్ అనే ఒక నెరేటివ్ ప్రజలు నమ్మడంతో ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల పోరాట పటిమ చూసేది కాదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయింది. కేసీఆర్ అనే నియంతకు బుద్ధి చెప్పాలి, అప్పుడున్న ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, టీఆర్ఎస్ నాయకులు తిన్న భూములు మొత్తం మేము లెక్క కడతాం, మొత్తం టీఆర్ఎస్ హయాంలో 25 లక్షల తెలంగాణ భూములు
టీఆర్ఎస్ నాయకులు తిన్నారు, అవును. వీళ్ళ మొత్తం మేము లెక్క కట్టిస్తామని చెప్పి. అవును. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రధానమైన స్లోగన్ ఏంటంటే సామాజిక న్యాయం పాటిస్తాము. ఎస్. కాంగ్రెస్ పార్టీ గతంలో బీసీలకి చేయాల్సినంత న్యాయం చేయలేకపోయింది, ఇప్పుడు మేము ప్రధానంగా బీసీలకి న్యాయం చేస్తామని చెప్పి ఆయన ప్రతిసారి చెప్తాడు. దేశంలో ప్రధానమంత్రి ఆఫీస్ లో ఎంతమంది బీసీ ఆఫీసర్. ఉదయపూర్ డిక్లరేషన్ లో కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ సీట్లు అని చెప్పేసి ఉదయపూర్లో 2022, 2021లో డిక్లేర్ చేస్తే ఆ ఉదయపూర్ డిక్లరేషన్ కూడా కుంగులో దొక్కిరు ఇక్కడ తెలంగాణలో. కనీసం 20 మంది కూడా బీసీలకు టికెట్లు లేదు వాస్తవంగా. అసెంబ్లీ ఎలక్షన్లలో 119లో ఎస్సీ ఎస్టీ సీట్లకు పోతే 50% పైగా ఉన్న జనాభాకి 50% సీట్లు రావాలి, అక్కడ రాలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో తీసుకుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన సామాజిక న్యాయం పాటించారు. ఇప్పుడు ఉన్న 17 సీట్లలో ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే 12 సీట్లు ఉంటాయి. హైదరాబాద్ ఒకటి పోతే 11 సీట్లు, 11లో 7 రెడ్లకు ఇచ్చారు, 1 వెలమలకు ఇచ్చారు. అంటే ఇక మిగిలిన 3 సీట్లు అవి బీసీలకు ఇచ్చారు. అదే బీజేపీ 5 సీట్లు ఇచ్చింది, బీఆర్ఎస్ 6 సీట్లు ఇచ్చింది. వీళ్ళందరికన్నా ఎక్కువ ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి కదా. అంటే రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక న్యాయం అనేది స్లోగన్ అయినా ఎందుకు బీసీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? ఇలా మునురు కాపు సామాజిక వర్గం అనేది అవునన్నా కాదన్నా కూడా బీసీల్లో మునురు కాపులు, ముదిరాజులు, పద్మశాలీలు, గౌడ్లు, యాదవులు ప్రధానమైన. ఒక్క మునూరు కాపుకు కూడా టికెట్ ఒక దానం నాగేందర్కి ఇచ్చారు. దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఒక యాదవ్కి టికెట్ ఇవ్వలే, ఒక పద్మశాలికి ఇవ్వలే, ఒక గౌడ్కి ఇవ్వలే, ఒక మంగళి, ఒక ఓబీసీలకు అయితే అడ్రస్ లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడేమో గెలుపు గుర్రాలు, డబ్బులు ఉండాలి, కేసీఆర్ ని కొట్టాలంటే అప్పుడు బలమైన రెడ్లకి, డబ్బున్న వాళ్ళకి టికెట్ ఇచ్చారు, ఆయారంలకి, గాయారంలకి. మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక, మీ పార్టీకి ప్రజల్లో విశ్వాసం ఉన్నాక, మీ పార్టీలో పనిచేసిన నాయకులను కాదని చెప్పి నిన్నగాక మొన్న రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ల దానా స్కామ్ లో 800 కోట్లు స్కామ్ చేసిందని చెప్పి రూపాయల భూములు, ఫిలిం నగర్ వేణుగోపాల స్వామి హనుమాన్ టెంపుల్ భూములు, 100 కోట్ల రూపాయల విలువైన భూములు టిఆర్ఎస్ నాయకులతో దేవుడు భూమిని గుడిదే మింగిరు. అదే విధంగా భూముల స్కామ్లు ఉన్నాయి, దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆస్తులు అని చెప్పి. రంజిత్ రెడ్డి అనేటోడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి నాయకుడు అవుతాడు? రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అంటేనే అక్కడ ఇండైరెక్ట్ గా విశ్వేశ్వర రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు గెలిపించడమే. కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా ఇలా రంజిత్ రెడ్డి తూతూ అంటున్నారు. అదే విధంగా ఇక్కడ దానం నాగేందర్ అనే వ్యక్తి భూములు మింగిన భూబకాసురుడు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకాలని కర్రలతోటి గుండాలతోటి కొట్టినోడు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు పదే తిట్టినోళ్ళు. దానం నాగేందర్ ని అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? అదే విధంగా వరంగల్ తీసుకుంటే వరంగల్లో కడియం శ్రీహర్ అనేటోడు మనం పుట్టక ముందు నుంచి పదవులు అనుభవిస్తున్నాడు. ఆయన డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, మినిస్టర్ చేసిండు. ఆయనది అయిపోయింది. ఇప్పుడు ఆయన కుటుంబంలో కడియం కావ్యకి అక్కడ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన వ్యక్తిని నువ్వు తీసుకొచ్చి ఎథిక్స్ మొత్తం కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీ టికెట్ మారితే ఆ పార్టీకి రాజీనామా చేయకుండా రాళ్లతో కొట్టండి, ఊర్లోకి వస్తే చింతపరికలు పెట్టి కొట్టమని చెప్పిన వీడియో ఉంది. మరి అలా రంజిత్ రెడ్డిని తీసుకున్నది ఎవరు? దానం నాగేందర్ని తీసుకున్నది ఎవరు? కడియం శ్రీహరిని తీసుకున్నది ఎవరు? కే కేశవరావుని తీసుకునేది ఎవరు? బొత్తు రామ్మోహన్ తీసుకునేది ఎవరు? రోజుకు ఒక ఎమ్మెల్యేని తీసుకుంటుంది ఎవరు? మరి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ రాళ్లతో ఎవరిని కొట్టాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కొట్టాలా, దానం నాగేందర్ని కొట్టాలా, కడియం శ్రీహరిని కొట్టాలా, కేశవరావుని కొట్టాలా, బొత్తు రామ్మోహన్ కొట్టాలా? నిన్న కాక మొన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని తీసుకున్నాం. ఆ పార్టీలో ఇప్పుడు బీజేపీ కూడా తీసుకుంది వేరే పార్టీ నాయకులు. బీజేపీని టీఆర్ఎస్ నుంచి గెలిచి వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చు. అదేవిధంగా బీజేపీలో ఎవరు వేరే పార్టీ వాళ్ళు వచ్చినా కూడా కంపల్సరీ రాజీనామా చేసి రావాలి. అదేవిధంగా మనకి భువనగిరిలో మన మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే గెలిస్తే ఆయన రాజీనామా చేసి వచ్చు. ఇప్పుడు కేసీఆర్ ని మనం ఎందుకు తిట్టినాం? కుటుంబ పాలన, రాజకీయాల్లో విలువలు లేవు, ఈయన ఫక్తు రాజకీయం చేస్తున్నాడు, ఉద్యమకారులకు మోసం చేస్తున్నాడు, సంతలో గొర్రెలు కొన్నట్టు కొంటున్నాడు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు పదే ఫిర్యాదు చేశారు కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీ ఫిరాయింపుదారుల మీద మీకేమైనా విలువలు ఉన్నాయా? ఇప్పుడు మీరు చేర్చుకోండి, తప్పులేదు. జనంలో బలం ఉన్న వాళ్ళనో, లేకపోతే ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్ళనో, ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళనో, లేకపోతే మేధావుల్లో చేర్చుకోండి. ఈ భూపకాసురులు 100 కోట్లు ఉన్న వాళ్ళని చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీ ఓన్ పార్టీ క్యాడరే ఇలా రంజిత్ రెడ్డికి సపోర్ట్ చేయట్లే, దానం నాగేందర్కి సపోర్ట్ చేయట్లే, వరంగల్లో కడియం కావ్యకి సపోర్ట్ చేయట్లే. అంటే ఈ వైరస్ ని ఎందుకు తెచ్చిపెట్టుకున్నారంటే
సేమ్ కేసీఆర్ ఏదైతే అవలంబించిండో కేసీఆర్ స్కూల్ ఆఫ్ థాట్లోనే రేవంత్ రెడ్డి గారు వెళ్తుందానికి ఆదర్శం. ఇప్పుడు జనరల్గా కేసీఆర్ను గద్దెదించడంలో మనందరం కూడా అంటే ఉద్యమకారులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తున్నాడు, అనేక రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అనేటువంటి కోణంలో ఈరోజు మనందరం కూడా పోరాడినాం వాస్తవంగా. ఎందుకంటే మనం ఆయనతో కలిసి పనిచేసినాం కాబట్టి ఉంది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉంటే కనీసం ఒక ఉద్యమకారుడికి కూడా టికెట్ ఇచ్చిన సందర్భాలు కానీ, ఒక ఉద్యమకారుడికి కూడా అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదు, పార్లమెంట్లో ఎంపీ టికెట్లు ఇవ్వలేదు, అదేవిధంగా కనీసం కార్పొరేషన్ చైర్మన్లో కూడా కనీసం ఉద్యమకారులకు అవకాశం ఇవ్వలేదు అనేది చాలా బలంగా చర్చ జరుగుతుంది. దీనిపై మీరేమంటారు అసలు? వాస్తవానికి తెలంగాణ సమాజము త్యాగము, ధైర్యము, నిజాయితీ ఉన్న వాళ్ళని నాయకులుగా ఎన్నుకుంటుంది. తెలంగాణ అంటేనే కోల్పోవడం, తెలంగాణ అంటే పోరాటం. అలాంటి తెలంగాణ సమాజంలో కేసీఆర్ లాంటి నాయకుడే ఉద్యమం ముసుగులో వచ్చిన నాయకుడు. ప్రజలందరూ త్యాగాలు చేస్తే భోగాలన్నీ కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి అని చెప్పి మనం 10 ఏళ్ళు కొట్లాడినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ వాదులంతా కొట్లాడి వద్దురా నాయన కేసీఆర్ పాలన అని చెప్పి ఒక అరవీర భయంకరమైన పోరాటం చేసి మిమ్మల్ని జైల్లో పెట్టిర్రు, నా మీద కేసులు అయినాయి. ఇలా మనలాంటి ప్రశ్నించే గొంతులన్నీ ముఖ్యంగా ఇక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేసిన కాలోజీ టీవీ కానీ, మన తొలి వెలుగు రఘు కానీ, మైపాల్ యాదవ్ కానీ, క్యూన్యూస్ తిన్మార్ మల్లన్న కానీ, ఓకే టీవీ శ్రావ్య కానీ, ఉద్యమకారులు గాదే ఇన్నయ్య గారు కానీ, భాషం యాదగిరి గారు కానీ, పృథ్వీరాజ్ యాదవ్ అన్న కానీ, ఆకులూరి మురళి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరం ఎక్స్పోజ్ చేస్తే పౌర సమాజంలో మనకున్న నిజాయితీ, మనకున్న నిబద్ధతతోటి అవును వీళ్ళు చెప్తున్నది నిజమే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనాయి, ఇప్పుడున్న దానిలో కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ అని చెప్పి నేను స్వయంగా 31 కాన్స్టిట్యున్సీలలో నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, నాకేం సంబంధం లేదు, కేసీఆర్ ఓడిపోవాలని మా డబ్బులతో మేము 31 నియోజకవర్గాలు తిరిగి 27 నియోజకవర్గాల్లో గెలిపించినాం కాంగ్రెస్ పార్టీ. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో తెలంగాణ సమాజంలో మనకు ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అనేది ప్రతిరోజు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 5 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది మిగతా రాష్ట్రాలలాగా కాదు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరు పాదయాత్ర చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతూనే రాలేదు. ఈ స్టేక్ హోల్డర్స్ తెలంగాణ పౌర సమాజం అంతుంది, మేధావుల దగ్గర నుంచి ఉద్యమకారుల వరకు, జర్నలిస్టుల దగ్గర నుంచి విద్యార్థుల వరకు. కనీసం ఎక్కడన్నా తెలంగాణ సోయి ఉందా ఈ ప్రభుత్వానికి అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడన్నా మనోడు మనకు అన్యాయం చేస్తుండే, అన్ని తెలిసి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలియని కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమంతో పేరు సంబంధం లేదు, ఏం చేస్తారంటే ఇంతవరకు తెలంగాణ ఉద్యమకారుల ఊసులేదు, అమరవీరుల కుటుంబాలను పిలిచి మాట్లాడినోడు లేడు, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి కేసులు పెట్టిన వాళ్ళ మీద కేసులు ఎత్తివేయలేదు ఇంతవరకు. ఆ రోజు సమైక్యాంధ్ర ప్రభుత్వం పెట్టిన కేసులు అట్లనే ఉన్నాయి, కేసీఆర్ ప్రభుత్వం మల్లాంటల మీద పెట్టిన కేసులు అట్లే ఉన్నాయి. మరి 5 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలంగాణ సోయి ఉందా, తెలంగాణ అస్మిత ఉందా, తెలంగాణ అస్తిత్వం ఉందా అనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఉద్యమకారుని కూడా 200 గజాల 250 గజాలు ఇస్తా అని చెప్పేసి అన్నారు, 25 లక్షలు అమరుల కుటుంబాలకు ఇస్తా అని చెప్పేసి చాలా రకాల హామీలు ఇచ్చిన వాస్తవంగా. సో ఇవన్నీ హామీలపైన ఎందుకు చర్చ జరగడం లేదు అసలు? ఎందుకు మీలాంటి వాళ్ళు ఎందుకు గొంతు ఇప్పడం లేదు అసలు? ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి నేపథ్యము, ఆయన ఉద్యమాల నుంచి వచ్చినోడు కాదు, పౌర సమాజం నుంచి వచ్చినోడు కాదు, ఆయన పూర్తిగా ఫక్తు రాజకీయాల నుంచి వచ్చినోడు. పవర్ పాలిటిక్స్లో నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉండి స్టార్టింగ్లో, తర్వాత ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిచి, తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయనకి సమాజంతో కానీ, ఉద్యమంతో కానీ, పౌర సంఘాలతో కానీ ఎటువంటి కోల్పోయిన నేపథ్యం కాదు. పవర్ పాలిటిక్స్ లో అమ్మడము, కొనడము, డబ్బులు, మ్యానిపులేటివ్ పాలిటిక్స్ నుంచి వచ్చిన కానీ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉద్యమకారుల పట్ల నిజమైన ప్రేమ ఉన్నా, ఉద్యమకారుల పట్ల అవగాహన ఉన్నా, తెలంగాణ పట్ల అస్మిత పేగుబంధం ఉండుంటే ఈ 5 నెలల కాలంలో అది ప్రస్ఫుటమయ్యేది. ఏదో టీఎస్ తీసేసి టీజీ పెట్టినంత మాత్రాల ఉద్యమకారుల జీవితాలు ఏం మార్పు రాదు. అసలు అది కూడా చాలా పెద్ద బ్లండర్ అనుకోవచ్చు. టీఎస్ తీసేసి టీజీ పెట్టడం చాలా బ్లండర్. ప్రజలకు కావాల్సింది పేరు మార్పు కాదు, ఉద్యమకారులకు కావాల్సింది 69 ఉద్యమంలో కొన్ని వేల మంది అడ్రస్లు లేకుండా పోయినాయి. 2001 నుంచి 2014 వరకు కొన్ని లక్షలాది మంది విద్యార్థులు తమ విలువైన జీవితాన్ని కోల్పోయారు. 1200 మంది విద్యార్థులు అమరవీరుల కుటుంబాలైనవి. ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వము అపర మేధావి 80,000 పుస్తకాలు చదివిన ఆయన అమరవీరుల అడ్రస్లు దొరకట్లేదు అన్నాడు. పంజాబ్ బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో, ఉత్తరప్రదేశ్లో చనిపోయిన రైతుల అడ్రస్లు దొరికినాయి, వీరమరణం పొందిన జై జవాన్ జై కిసాన్ ఓకే. బట్ కేసీఆర్ ప్రభుత్వానికి 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల అడ్రస్లు దొరకలేదు. మరి రేవంత్ రెడ్డి గారు 5 నెలల కాలంలో కనీసం ఎంతమంది ఉద్యమకారులు చనిపోయారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఎక్కడున్నారు అసలు కనీసం గుర్తించిరా? ఇంతవరకు దానిపై రివ్యూ జరిగిందా అసలు? ఇంతవరకు ఇప్పుడు మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలలాగా అయిపోయింది. ఇప్పుడు పవర్ పాలిటిక్స్ లో ఏముంటది, డబ్బున్నోడు ఆయారం గాయారం, పార్టీ టికెట్ 100 కోట్ల నోడు ఎమ్మెల్యే, 1000 కోట్ల నోడు ఎంపీ అవుతారు అన్నట్టు.
ఇన్ని లక్షల మంది ప్రజల త్యాగాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అనే సోయి లేకుండా పోయింది. 60 సంవత్సరాల కొట్లాట వల్ల వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ ప్రజల త్యాగాలతో వచ్చింది అనే విధంగా ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎక్కడ మాటలు చెప్తుంది తప్ప ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. దాని పట్ల ఉద్యమకారులు మొత్తం కూడా కోపంగా ఉన్నారు. అది పార్లమెంట్ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో ప్రధానమైన 3 పార్టీలు తిరుగుతూ ఉన్నాయి. సో మీరు అన్నటువంటి ఈక్వేషన్ చూస్తూ ఉంటే గ్రౌండ్లో కొంత కేసీఆర్కి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత బలం పెరుగుతున్న కనబడుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతున్న కనబడుతూ ఉంది. కొన్ని చోట్లయితే బీఆర్ఎస్ పార్టీకి కొంత పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అవుతూ ఉంది. కొన్ని చోట్ల అభ్యర్థులు బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ పార్టీ కొంచెం పుంజుకుంటా ఉంది వాస్తవంగా. అంటే రేవంత్ రెడ్డి 5 నెలల కాలంలో పవర్ కట్లు కానీ లేదంటే వాటర్ సంబంధించినటువంటి క్రైసిస్ కావచ్చు, లేదా రైతు బంధుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ బలంగా ప్రజల్లోకి పోయినాయి. ప్రజల్లో ఒక రకమైనటువంటి సింపతి కేసీఆర్ మీద ఒక క్రియేట్ అవుతుంది అనుకోవచ్చా వాస్తవంగా? అంటే ఇక్కడ ఒకటి ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే 5 నెలల కాలంలో ప్రభుత్వం యొక్క దశ దిశ గమ్యం గమనం అనేది అంచనా వేయడానికి కూడా సరిపోదు. ఎందుకంటే ఒక విద్యా పాలసీ లేదు ఇంతవరకు, ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ పాలసీ లేదు, హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ లేదు, టెక్నికల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదు, హెల్త్ పాలసీ లేదు, యూనివర్సిటీలలో రివ్యూ జరగలేదు. ఉపాధి రంగంలో ప్రత్యక్ష ఉపాధి పరోక్ష ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ మీద ఇంతవరకు లేదు. అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క దశ దిశ గమ్యం గమనం చెప్పాలంటే విద్య, వైద్యము, ఉపాధి, ఆరోగ్యం చెప్పాలి, రైతు విషయాలు. ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి అతి ఉత్సాహంతో ఇది నాకు రెఫరెండము, ఈ 100 రోజుల పాలన చూసి నాకు ఓట్లేయమంటే 100 రోజుల పాలనలో మనం ఊర్లలోకి వెళ్తే ఏమైతుంది? ఒకటి అవునన్నా కాదన్నా కరెంటు కోతలు ఉన్నాయి. దానికి రేవంత్ రెడ్డి డైరెక్ట్ కారణం కావచ్చు, కానీ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 1 నిమిషం కూడా కరెంటు పోలే. ఇప్పుడు కరెంటు పోతుంది అనేది వాస్తవం. అది ఎందుకు పోయింది అనేది ప్రజలకు సంబంధం లేదు. కేసీఆర్ ఎన్ని వేల కోట్ల అప్పు చేసిండు, ఎలక్ట్రిసిటీ బోర్డులను ఎంత విధ్వంసం చేసిండు, 80,000 కోట్ల అప్పు చేసింది ప్రజలకు అర్థం కాదు. కరెంటు పోతుంది అనేది వాస్తవము, రైతు బంధు రాలేదనేది వాస్తవము. తెలంగాణ ఉద్యమకారులను ఇంతవరకు కనీసం గుర్తింపు లేదు, గౌరవం లేదు, పిలిచి మాట్లాడినోడు లేడు, అది వాస్తవం. దీంతో ఏమైందంటే అరే కేసీఆర్ మనము ఆయన పాలనే బాగుందేమో, రేవంత్ రెడ్డికి ఎక్స్పీరియన్స్ లేదు, రైతు బంధు కూడా వేయలేదు, టైంకి రైతు బంధు వేయలేదు. వేయకపోగా ఈ 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు అనే సీలింగ్ తోటి ఇప్పుడు రైతు అనేటోడు ఒక 10 ఎకరాలు పైన సీలింగ్ పెడితే ఓకే, 10 ఎకరాల లోపు ఉన్నోడు అయినా వెజ్ కార్లో తిరగాడు, 2 ఎకరాలు ఉన్నప్పుడు అదే 10 ఎకరాలు ఉన్నోడు పరిస్థితి కూడా తెలంగాణలో అంతే ఉంది. ఏదో పెద్ద భూస్వాములు ఆసాములు పెత్తందారులకు 50 ఎకరాలు 20 ఎకరాలు కనీసం ఒక 10 ఎకరాల వరకు పెట్టుంటే దాంతో కేసీఆర్ ఏంటంటే గుంటగా నక్కలాగా కాచుకొని కూర్చున్నాడు. అవునన్నా కాదన్నా కేసీఆర్ కున్న భాషా పరిజ్ఞానము, కథలు చెప్పే కేసీఆర్ పిట్ట కథలు చెప్పేటప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా ఆ చిప్ తిప్పుతున్నాడు. ఆ రైతు బంధు దగ్గర 70 లక్షల మంది రైతులు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాస్తవంగా బడ్జెట్ లేదు, కేసీఆర్ మొత్తం ఖాళీ కుండలు ఇచ్చిపోయాడు, లంక బిందెలు ఉన్నాయేమో అనుకుని వస్తే ఖాళీ కుండలు మిగిలే అంటున్నాడు. రేవంత్ రెడ్డి దురదృష్టం ఏంటంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఒకటి ఖాళీ రిజర్వాయర్లు, ఒకటి ప్రకృతి కూడా వర్షాలు లేకపోవడం, 2 ఎండిపోయిన రిజర్వాయర్లు నీళ్లు లేకపోవడం, ఊర్లలో కూడా ట్యాంకర్లు వస్తున్నాయి. అది రేవంత్ రెడ్డి కావాలని చేసింది కాదు, అది నేచురల్ గా జరిగింది. కేసీఆర్ గారికి ఏంటంటే ప్రకృతి సహకరించింది, ఆయన ఎక్కడ వర్షం నీళ్లు పడ్డా కూడా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పిండు. కానీ ప్రజలు మామూలు సామాన్య ప్రజలకు ఇవన్నీ కనపడవు. కరెంటు పోతుంది, నీళ్లు రావట్లేదు, బోర్లు వేయాల్సి వస్తుంది, మళ్ళా ఊర్లలో ట్యాంకర్లు తిరుగుతున్నాయి, సిటీలో ట్యాంకర్లు తిరుగుతున్నాయి, రైతు బంధు డబ్బులు రాలేదు, రైతు బీమా రాలేదు. మరి ఇవన్నీ కూడా మనము టీఆర్ఎస్ మీద మొన్న పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో 100కి 100% వ్యతిరేకత వస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత తగ్గి దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ముఖ్యంగా తీసుకుంటే మాదిగలు అవునన్నా కాదన్నా కూడా ఇలా తెలంగాణలో అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న మాదిగలు పూర్తిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. యాక్చువల్గా దళితులు కాంగ్రెస్ పార్టీకి అనాదిగా వస్తున్న ఓటు బ్యాంక్. తెలంగాణలో మాలల కన్నా మాదిగ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, దాదాపు 12-14% ఉన్న కమ్యూనిటీ. ఇలా 3 పార్లమెంటు సీట్లుంటే ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం మాదిగలను అవమానం చేసినట్టే. ఒకవైపు బీజేపీ పార్టీ మాదిగలకి అన్యాయం, వర్గీకరణ వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి స్వయంగా దేశ ప్రధాని వచ్చి మందకృష్ణ మాదిగ గారిని కౌగలించుకొని ఒక కులం మీటింగ్ లో మందకృష్ణ మాదిగ గారిని పెట్టిన మీటింగ్ లో ప్రధానమంత్రి మాదిగలకు అన్యాయాన్ని అడ్రస్ చేస్తే దేశవ్యాప్తంగా చర్చ అయితే, అటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీట్లు ఇవ్వాలి కదా. అంటే మాదిగల ఓటు బ్యాంకు మీకు అవసరం లేదు. అదే విధంగా ఇవాళ బీసీలు
దాదాపు బీహార్ తర్వాత అత్యధిక బీసీలు 53 నుంచి 56% ఉన్న బీసీలు తెలంగాణ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసింది, బీసీల జనాభా లెక్క చేసింది, ఈ రాష్ట్రంలో ఏ కులం ఎంత ఉంది, ఈ పిట్ట ఎంత, చెట్టు ఎంత, అన్ని లెక్కలు తీసింది, తీసిందని చెప్పి కేసీఆర్ ఆ సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టలేదు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 150 రోజులు అయింది కదా, 5 నెలలు అయింది కదా, కేసీఆర్ ప్రభుత్వం మీద పదే విమర్శలు చేశారు కదా, మీరెందుకు ఈ 150 రోజుల్లో సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టలేదు? ఇగో 2014లో కేసీఆర్ ఈ డేటా చేసిండు. ఈ డేటాలో ఈ రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, దీనిలో ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇంతమంది పురుషులు ఉన్నారు, ఇంతమంది బీసీలు, ఇంతమంది ఎస్సీలు, ఇంతమంది ఎస్టీలు, ఇంతమంది రెడ్లు, ఇంతమంది వెలమలు, అన్ని చెప్పాలి కదా. సెన్సస్ అనేది సమగ్ర కుటుంబ సర్వే అప్పుడేమో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి మీకు దొరకలేదు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సమగ్ర కుటుంబ సర్వే మీరు ఎందుకు బయట పెట్టలేదు? అదే విధంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ పదే దేశం మొత్తం ఏం చెప్తున్నాడు, బీసీల కులగణన చేస్తాము, ఈ దేశంలో కులగణన చేయడం వల్ల ఎవరెంత ఉన్నారో తెలిసిపోతుంది, ప్రజాస్వామ్యం అంటే ఎవరెంత మంది ఉంటే అంత వాటా అంటున్నాడు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ఘన సమూహము, ఇవాళ భారతదేశ రాజ్యము గణతంత్ర రాజ్యము. ఘనము అంటే సమూహము, ఎన్ని తలకాయలు ఉంటే అంత వాటా రావాలి. సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో 143 కోట్ల భారతదేశ జనాభాలో 50 నుంచి 60% దాకా, ఒక స్టేట్లో 50 ఉండొచ్చు, ఒక స్టేట్లో 55% ఉండొచ్చు, 50 నుంచి 60% జనాభా ఉండదు అనేది అందరు చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టు పోయినప్పుడు జనాభా లెక్క చూపించమంటున్నారు. ఇప్పుడు ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది. అప్పుడు ఎస్సీ ఎస్టీలకు కలిపి 27.5%, 28% రిజర్వేషన్ ఇస్తే 50% వర్టికల్ గా 50% పైగా దాటకూడదని చెప్తే 50% రిజర్వేషన్ ఇచ్చారు. మండల కమిషన్ ఏం చెప్పింది, 52% పైగా బీసీలు ఉన్నారని చెప్తే అప్పుడు రిజర్వేషన్ కావాలని పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ దేశంలో బీసీలు ఎంత ఉన్నారని మీ దగ్గర లెక్క లేకుండా మీరు ఎట్లా రిజర్వేషన్ ఇస్తారు? మీరు 27% ఇవ్వడానికి కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ప్రస్తుతానికి మండల కమిషన్ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పుడు ప్రస్తుతానికి వర్టికల్ గా 50% మించి రిజర్వేషన్ ఉండడు కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీలకి 28% పోగా, ఆ 27% పోగా, 23% పోగా 15 + 7.5 22.5 పోతే మిగతా 27% బీసీలకు ఇమ్మని చెప్పింది. కానీ అది చెప్పి కూడా 90లో ఇచ్చింది. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్న సామాజిక న్యాయము కులగణన అనేది బీహార్లో జరిగింది. బీహార్లో దాదాపు 4 నెలల పాటు వాళ్ళు సీరియస్ ఎక్సర్సైజ్ చేసి ఆంథ్రోపాలజిస్టులని, సోషియాలజిస్టులని, పొలిటికల్ సైన్స్ చేసి 40 రకాల గైడ్ లైన్స్, 40 క్వశ్చనర్స్ పెట్టారు. మరి 150 రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేము బీసీ కులగణన చేస్తున్నామని చెప్తారు. ఇక్కడ చేయాల్సింది బీసీ కులగణన కాదు, సమాజం ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ఏ కులం అనేది రియాలిటీ, మతం అనేది మనం అనుభవిస్తున్నాం. కులం అనేది మనం పుట్టుక చావు కులంతో ఉంటది. ఇలా మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఉంది కానీ కులాన్ని మార్చుకునే స్వేచ్ఛ లేదు భారతదేశంలో. కులం అనేది రియాలిటీ అయినప్పుడు నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈబీసీ అంటున్నప్పుడు ఆ లెక్కలు ఎందుకు తీయలే? ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వం తీసిన లెక్కలు బయట పెట్టు, నువ్వు ఈ 150 రోజుల్లో కనీసం గైడ్ లైన్స్ కూడా విడుదల చేయలే. నువ్వు ఈ కులగణన చేస్తున్నప్పుడు ఈ బీసీ కులగణన చేయడానికి ఏమేమి క్వశ్చనర్స్ ఉంటుంది, నువ్వు సర్వే ఎట్లా చేయబోతున్నావు? అంటే కేవలం బీసీలు ఎందుకు చేయాలి? ఎస్సీ ఎస్టీ అగ్రకుల సంబంధించిన వాళ్ళు కూడా సర్వే చేయొచ్చు కదా. రాహుల్ గాంధీ చెప్పేదేమో కులగణన, అవును. రేవంత్ రెడ్డి చేసేదేమో ఇక్కడ ఓన్లీ బీసీ కులగణన. కేవలం బీసీలను చేయకూడదు. 100 మంది, ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజలు ఉంటే ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో మాదిగలు ఎంతమంది ఉన్నారు, బాలలు ఎంతమంది ఉన్నారు, ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలో లంబాడి ఎంత ఉన్నారు, కోయ ఎంత ఉన్నారు, గొత్తుకోయ ఎంత ఉన్నారు, కొండరెడ్డి ఎంత ఉన్నారు వివరాలు తీస్తున్నావు, ముస్లింల వివరాలు తీస్తున్నావు, క్రిస్టియన్ల వివరాలు తీస్తున్నావు, సిక్కు జైను పార్సీ లాంటి 0.1% కూడా లేని వివరాలు తీస్తున్నప్పుడు 55% పైగా ఉన్న బీసీల లెక్కలు తీయకపోవడం అన్ని పార్టీలు చేసిన ద్రోహం అయితే మరి ఓసీలు ఎంతమంది ఉన్నారో కూడా తెలవాలి కదా. తెలవాలి. ఇలా నువ్వు 11 ఎంపీ సీట్లు ఉంటే 7 రెడ్లకు ఇచ్చినావు, ఒక వెలమకి ఇచ్చినావు. 60% జనాభా ఉన్న బీసీలకేమో 3 సీట్లు ఇస్తే 0.4% ఉన్న వెలమలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, ఇది వెలమతురల ప్రభుత్వం అని చెప్పినావు, మీరే తిట్టారు. ఇప్పుడు మరి రెడ్లు ఎంతమంది ఉన్నారు? 5% ఉన్నారా, 6% ఉన్నారా? రెడ్లు ఎంతమంది ఉన్నారు కూడా తెలవాలి కదా. ఇక్కడే కుట్ర ఉంది, గమనించండి ప్రజలారా. కులగణన అనేది అన్ని కులాలకి చేయాల్సిందే, అది ఏ పార్టీ అయినా సరే. ఎందుకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటంటే, ఉదాహరణకి క్లాస్లో 100 మంది పిల్లలు ఉంటే ఆగస్టు 15కి హెడ్ మాస్టర్ స్కూల్ టీచర్కి 100 చాక్లెట్లు పంపిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక చాక్లెట్ అందాలి. కానీ 75 సంవత్సరాల కాలంలో ఏమవుతుందంటే 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి 10 చాక్లెట్లు ఇచ్చి
10 మంది ఉన్న అగ్రవర్ణాలు 90 చాక్లెట్లు తింటున్నారు అనేది చెప్తున్నారు. అదే ప్రాతిపదికగా కాళేశ్వరం ఉద్యమం వచ్చింది, బహుజన ఉద్యమాలు వచ్చినాయి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం కులగణన చేయాలి. ఇప్పుడు బీజేపీ ఎందుకు కులగణన చేయట్లే? వాళ్ళు ఏమంటున్నారు, హిందూ మతం ఇప్పటికే డివైడ్ అయిపోయింది ఎస్సీ ఎస్టీలుగా, ఇంకా వాళ్ళకు ఒక సైద్ధాంతిక పునాది ఉంది ఆర్ఎస్ఎస్ చెప్పడానికి. ఏముంది, హిందూ మతాన్ని విడగొడుతున్నారు ఇప్పటికే కులాలుగా ఉప కులాలుగా, మనం మొత్తం హిందూ దేశంగా వాళ్ళ సైద్ధాంతిక పునాది ఉంది. బీజేపీ బీసీ కులగణన ఎందుకు చేయట్లేదని చెప్పడానికి అది కరెక్టా కాదా పక్కకు పెడితే వాళ్ళకు ఒక సైద్ధాంతికం ఉంది, క్లారిటీ ఉంది. వాళ్ళు అదే సిద్ధాంతం మీద మీరు చేయమని చెప్తున్నారు. అది బీసీ ఆలోచిస్తారు బీజేపీ కోటేయాలా లేదా అని. కానీ కాంగ్రెస్ పార్టీ కులగణన అని చెప్తూ రెడ్ల లెక్క చెప్పదట, వెలమల లెక్క చెప్పదు, కమ్మాల లెక్క చెప్పదు, బ్రాహ్మణ్స్ ఎంతమంది చెప్పదు, వైశ్యాస్ ఎంతమంది చెప్పదు. దీనివల్ల వైశ్యాస్కి కూడా నష్టం జరుగుతుంది, బ్రాహ్మణ్స్కి నష్టం జరుగుతుంది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ. కొంతమంది కమ్మలు, కొంతమంది రెడ్లు కలిసి, కొంతమంది మాలలు కలిసి వెళ్తున్నారు అంటున్నారు. అగ్రవర్ణాల్లో కూడా వైశ్యాస్కి కూడా రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలి, బ్రాహ్మణ్స్కి కూడా దక్కాలి, వెలమాసుకు కూడా దక్కాలి. ఎవరి జనాభా ఎంతో జనాభా దామాషా ప్రకారం దక్కాలి. ఇక్కడ కులగణన కాదు మేము అడిగేది, మొత్తం భారతదేశంలో అందరి జనాభా గణన తీయాలి. బ్రిటిష్ వాడు 1931లోనే ఈ దేశంలో ఉన్న జనాభా సెన్సస్ అంతా తీస్తే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల జనాభా లెక్క తీయకపోవడం అన్ని ప్రభుత్వాల సిగ్గుచేటు. ఇప్పుడు డేటా డ్రివైన్ సొసైటీ ఇది, డేటా సైన్స్ అనేది ఎమర్జ్ అవుతుంది. అసలు డేటా లేకుండా నువ్వు ఎట్లా చేస్తావు? సంక్షేమ పథకాలు చేయాలన్నా, అభివృద్ధి పథకాలు చేయాలన్నా, బీసీల్లో ఎంతమంది ఆర్థికంగా ముందంజలో ఉన్నారు, ముఖ్యంగా ఓబీసీల్లో ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఇలాంటి కొన్ని కులాలు ఎస్సీ ఎస్టీల కన్నా చాలా దారుణంగా వెనుకబడ్డాయి. కాబట్టి నేను ఇప్పటికైనా సమాజంలో ఉన్న అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, డేటా సైన్స్ అనేది మోర్ సైంటిఫిక్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. డేటా లేకుండా నువ్వు ఎవరి ఆర్థిక పరిస్థితి, ఎవరి సామాజిక పరిస్థితి, ఎవరి అవగాహన లేకుండా నువ్వు ఎట్లా ప్రజల డబ్బులు ఖర్చు పెడతావు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాల విజ్ఞప్తి చేస్తున్నాం, అందరి లెక్కలు తీయాల్సిందే. మీ లెక్కలు తీయకపోతే మీ బొక్కలు బయట పెడతామని హెచ్చరిస్తుంది.